అందరికీ హాయ్ అండి. ఉదయం బాబావారి పూజ అయిపోయింది. ముందు రోజు పారిజాతం పువ్వులు పట్టుకొచ్చారు కదా, అవి ఉంటే బాబావారికి వేసి పూజ అది చేసేసుకున్నాను. ఇంకా చాక్లెట్ బాబావారు కూడా తినాలి కదా, అందుకునని చాక్లెట్ పెట్టాను. ఇంకా పూజ అయిపోయింది. స్వీట్కి కూడా బొట్టు పెడదామని ఇంకా ఉన్న పూలు వేస్తున్నాను. అది చూస్తుంది పెడతానా లేదని. పూజ అయిపోయిన తర్వాత పెడతాను అని చెప్పి ఇంకా నేను పువ్వులు వేసి చేసుకుంటున్నాను అనమాట. మందార పువ్వులు చూసారా, కానీ బాబావారికి ఎన్ని పువ్వులు వేసి చేసినా తక్కువే అనిపిస్తుంది నాకైతే. ఇంకా స్వీట్కి కూడా బొట్టు పెడతాను, అది చూస్తుంది అన్నాను కదండి, బొట్టు పెట్టేసాను. ఇంకా నేను టిఫిన్ వేసుకున్నాను. నేను 3 ఇడ్లీ వేసుకున్నాను ఇంట్లోని. కానీ బాగా వస్తాయి, ఇంట్లో వేసుకుంటే మాత్రం తినాలనిపిస్తుంది. బయట ఇడ్లీ తినాలంటే నాకు కష్టం అనిపిస్తుంది. కానీ ఇంకా నేను చట్నీ వేసుకొని కొంచెం టిఫిన్ చేసేస్తున్నాను, తర్వాత స్వీట్కి కూడా పెట్టేస్తాను. దానికి ఇడ్లీ అంటే ఇష్టమండి. ఇంట్లో వేసిన ఇడ్లీ అయితే 4 ఇడ్లీ అలా తింటుంది. ఇంకా నేను పెడతానని చూస్తుంది, ఇడ్లీ స్మెల్ తెలిసిపోద్దండి స్వీట్కి. సరే నేను తినేసి అప్పుడు మళ్ళీ స్వీట్కి కొద్దిగా చట్నీ వేసి ఇంకా పెడతాను. ఇప్పుడు పెడితే మధ్యాహ్నం మళ్ళీ ఇంకా అన్నం అడగదులేండి, ఇంక మధ్యాహ్నం టైమే పెట్టేస్తున్నాను ఇడ్లీ కూడాను. అది తినేసరికి కరెక్ట్గా టైం 12 అయ్యిందండి. ఇంకా మధ్యాహ్నం ఇది పెట్టేసాను అనుకోండి ఇడ్లీ, ఇంకా అన్నం పెట్టమని కూడా అడగదు, తినదు కూడా పెట్టినా సరే. దానికి ఇడ్లీ అంటే అంత ఇష్టం. దానికి ఫేవరెట్ ఏంటంటే ఇడ్లీ, ఇంట్లో వేసిన ఇడ్లీ అయితే చాలా ఇష్టంగా తింటుంది. అది కూడా మళ్ళీ చట్నీ కావాలండి. ఉట్టి ఇడ్లీ అస్సలు తినదు, పెరుగన్నా కావాలి, లేకపోతే చట్నీ అన్నా కావాలి దానికి. దానికోసమన్నా నేను చట్నీ చేస్తాను ఎక్కువగాను. ఇంకా ఇడ్లీ తినేస్తుంది కదా, అది తినేసాక ఇంకా సాయంత్రం రైస్ మళ్ళీ అదే అన్నం పెట్టడం కొంచెం తొందరగా పెట్టేస్తాను అన్నం. ఈవినింగ్ టైం అయితే నైటు ఇంక ఇప్పుడు ఇడ్లీ తింటుంది కదా. అలాగే మర్చిపోయానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగే ఉండాలనే కోరుకుంటున్నాను కూడాను. అలాగే సపోర్ట్ కూడా చేస్తున్నారు. చేయబట్టే 1000 దాటినాయండి నాకు సబ్స్క్రైబర్స్ కూడాను. కానీ కేక్ కట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి. చేస్తాను అంటే కొంచెం నాకు బయటికి వెళ్ళడం కట్టా ఉండడం వల్ల చేయటానికి అవ్వలేదు. చేస్తానండి తొందరలోనే, ఆ వీడియో కూడా పెడతాను. ఇంకా స్వీటీ టిఫిన్ చేస్తుంది, దాంతో మాట్లాడుతూ చేస్తున్నాను. చేశాను వీడియో మాట్లాడుతాను లైవ్. కాకపోతే అక్కడ ఏమైందంటే మర్చిపోయి తర్వాత నెక్స్ట్ తీసే వీడియోలో టీవీ ఆన్ చేసానండి. ఆ సౌండ్ వల్ల నేను ఇంకా అది మీట్లో పెట్టేసి ఇంకా నేను ఇలాగ వాయిస్ చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ లేకపోతే కాపీరైట్ పడిపోద్దండి, అందుకోసమని ఇంక ఇలా చెప్పేస్తున్నాను. స్వీటీ కూడా ఇడ్లీ తినడానికి మాత్రం అది చూసారు పెట్టగానే తినేస్తుంది ఇడ్లీ అండి. ఇంకా మధ్యాహ్నం ఇంకా రైస్ పెట్టినా సరే అస్సలు ఇంకా కూడా తినదు. ఇంకా నైట్ తొందరగా పెట్టేస్తాను దానికి. ఇంక ఇడ్లీ తినేసింది కదా, 5 ఇడ్లీ వేసాను. ఇంకా అది ఇడ్లీ తినడం అయిపోయింది. చూసారా, చాలా ఇష్టంగా తింటుంది ఇడ్లీ అయితే. రాక్షసి, అందమైన రాక్షసి. అల్లరి ఎక్కువండి, పైకి కనిపించదు కానీ అరిపిస్తూ ఉంటుంది నన్ను బాగా అన్నది. ఇంకా ప్లేట్ కూడా కడిగేస్తానండి. ముందు గిన్నెలు అవన్నీ కడిగాను కదా, ఇవి కడిగి పక్కన పెట్టిస్తాను. ఇంక ఇవి కూడాను, ఇది కూడా తర్వాత కడిగేస్తాను ఇడ్లీ పాత్ర దీన్ని. స్వీటీ మళ్ళీ చూడండి పాలు వేద్దాం అనుకున్నాను కానీ పాలు వేస్తానండి, అది కూడా తాగుతుంది. దానికి పాలు అంటే ఇష్టమండి. వాటర్ తాగడం అంటే తక్కువ, కానీ వాటర్ సరిగ్గా తాగదు అది. ఎక్కువ పాలు అయితేనే ఇష్టంగా తాగుతుంది. అది చూసారు మళ్ళీ బాబాకాయ చూస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా, అక్కడ ఏమన్నా ఉన్నాయేమో అని తినడం కోసమని ఇంకా నేను పాలు అవి స్టవ్ మీద పెట్టాను. కొద్ది చల్లారిన తర్వాత అప్పుడు స్వీటీకి వేస్తాను. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ టైంలోనే కుళాయి వస్తే మోటార్ ఆన్ చేస్తాను. నీళ్ళు మాత్రం అయిపోయినాయి చూసారా. ఇంకా మొక్కలు కూడా వాటర్ వేయాలి, కానీ మొక్కల్లోని వేస్ట్ మొక్కలు చాలా వచ్చేసినాయండి. ఇందులో కనకాంబరం మొక్కల్లో కూడా వస్తే తీసేస్తున్నాను, అంటే బలం సరిపోదు కదా వేరే మొక్కలు లాగేసుకుంటే, అందుకోసమని. ఇంక ఈ గోరింట మొక్క కూడా కొంచెం రాకది రాలిపోయిందిలేండి, పండిపోయింది కట్ట. అది కూడా మొత్తం అదంతా కిందన ఉంది, అదంతా తుడవాలండి. తుడిచి ఒకరోజు చెయ్యాలనుకుంటున్నాను కానీ ఇంకా అందులో ఎండ ఒకటి ఎక్కువ వస్తుంది కదండి. ఈవినింగ్ అయ్యేసరికి ఏమో చేయటానికి ఈ వాటర్ పోసి అన్నీ చేసేసరికి చీకటి పడిపోతుంది, తుడవడానికి అవ్వట్లేదు. సర్లే మార్నింగ్ టైం ఏమైనా చేద్దామంటే ఎండ ఒకటి ఎక్కువగా ఉంటుంది, చేయటానికి అవ్వటం లేదు. ఇంకా అలాగా రోజులు గడిచిపోతున్నాయి తప్ప అక్కడ క్లీనింగ్ మాత్రం అవ్వటం లేదు. ఇదంతా ఒకసారి తుడిచేయాలండి. ఇది కొర్జరపు మొక్క అండి, ఎప్పుడు కాస్తాయో కొర్జరం తెలియదు, కానీ అది మాత్రం కొంచెం పెద్దదైతే కుండి బాగుండేది. చిన్నది మూల అలా వస్తుందన్నమాట. ఇంకోండి ఇక్కడ ఒక కనకాంబరం మొక్కలు, ఇక్కడేమో మనీ ప్లాంట్ ఉంది కదా,
ఇది తీసి వేరే చోట పెడదామని పట్టుకు వెళ్తున్నాను. ఇదిగోండి ఇక్కడ తులసి అదేండి ఇక్కడ సోఫా ఉంది చూసారా, ఆ పైన పెట్టాను. కానీ ఇక్కడ కూడా నాకు నచ్చలేదు, మళ్ళీ అది తీసి వేరే చోట పెట్టాను. అది మర్చిపోయాను తీయటం, తర్వాత చూపిస్తాను. ఇది తెల్ల జిల్లేడండి. వచ్చేది కార్తీక మాసం కదా, అప్పటికి ఎలాగ కావాలి కదా, ఏమన్నా 1-2 పువ్వులు పూసినా చాలు శివాయికి. ఇంకా అది తెచ్చి చాలా రోజులైంది, సరిగ్గా సోపేయం లేక అది కూడా ఒక్క కాడతోనే అలా ఉంది. ఇంకా ఈ మొక్కలు చూసారు, పిచ్చి మొక్కలన్నీ వచ్చేసినాయి. ఇక్కడ ఎదురుగుంటే స్టేడియంలో వర్షాలకి మొన్న మధ్యనే మొత్తం ఈ మొక్కలన్నీ వచ్చేసినాయి. ఇంకా పైనుంచి కిందకు వచ్చేసరికి స్వీట్ ఇలా పడుకొని చూస్తుంది. ఇంకా ఈవినింగ్ తిన్న గిన్నెలు అవన్నీ ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ కడిగేస్తున్నాను. కానీ అసలు మాత్రం గిన్నెలు అవి ఉంచనండి, ఎప్పుడప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు కడిగేస్తాను. ఇంకా నైట్ టిఫిన్ ఏదన్నా చేసినా సరే, లేకపోతే ఏదన్నా రైస్ కానీ టిఫిన్ కానీ చేసామనుకోండి, అవి కూడా కడిగేసి పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్కి నీట్గా ఉంటుంది. ఇంకా స్టవ్ అవన్నీ తుడిచేసానులేండి శుభ్రంగా, ఎప్పటికప్పుడు తుడిచేస్తాను. అస్సలు ఉంచనండి, ఎందుకంటే నాకు భయం ఏమన్నా చేరతాయేమో అని. చీమలు ఒక్క చిన్న చీమ వచ్చినా సరే భయం. ఏ గిన్నెల్లో అంటే కొంచెం తిరుగుతూ ఉంటాయి కదా, అందుకనే నాకు ఇష్టం ఉండదు. ఇంకా ఎప్పటికప్పుడు అలా నీట్గా చేసి పెట్టేసుకుంటాను కూడాను. కానీ వాల్పేపర్ వేసాక చూసారా ఆ వాల్ ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది కూడా వాల్పేపరు. ఆ పైన కడిగేసుకున్నా సరే మనకి డస్ట్ అది ఇది ఉండదండి, అది వాల్పేపర్ పోతుందేమో ఆ స్టిక్కర్ అని కూడా ఉండదండి, నీట్గా వచ్చేస్తుంది అది కూడాను. నేను అపార్ట్మెంట్లో వేసాను కదా, అది నమ్మకమండి. అక్కడైతే సబ్బేసి శుభ్రం కడిగేసి దాని అయినా పోలేదు, మేము వచ్చినా సరే అది అలాగా ఉంది. ఇంకా వాళ్ళు కూడా బాగుంది కదా అని ఉంచేసుకున్నారంట, ఇంక మార్చకుండాను. కానీ నేను గిన్నెలు అవన్నీ కడిగేస్తున్నాను కూడా, ఆ గిన్నెలన్నీ కడగడం అయిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ స్వీట్కి కొంచెం రైస్ పెట్టాలి. అది ఒక పూట దానికి అది తిన్నదనుకోండి, మళ్ళీ నన్ను తినిపించమంటుంది. కానీ మధ్యాహ్నం ఇడ్లీ కదా తిన్నది, ఇంక ఈవినింగ్ కొంచెం రైస్ తొందరగా పెట్టేస్తాను. నేను తినిపించడమో దానికి పెట్టేస్తే అది తినడమో. అది తినాలనుకుంది అనుకోండి, వెంటనే అది అడుగుతుంది పెట్టమని, లేకపోతే అది తినేస్తుంది అన్నమాట. దానికి అన్నీ తెలుసండి, మాటలు చెప్పడం రాదు కానీ చేష్టలు మాత్రం చాలా బాగా చేస్తుంది స్వీటీ. అలా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళైతే. ఇంకా గాజు గ్లాస్ ఉన్నాయి కదండి, అవి కడిగి పక్కన పెట్టేస్తున్నాను. అవి కూడా మళ్ళీ మా టబ్లో వేసాను అనుకోండి పగిలిపోతాయేమో, గబుక్కుని ఏ పడిపోయినా చేసిందని అవి మాత్రం పక్కన పెట్టేస్తాను అనమాట. ఇంకా గిన్నెలు కూడా ఎక్కువ లేవులేండి, కడిగేసి పక్కన పెట్టేస్తాను ఆ టబ్బు కూడా తీసి. కానీ ఆ సింక్ అది కడుగుతాను కదండి, అదే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అంటే నేను మొత్తం గిన్నెలు కడిగానా మొత్తం స్టవ్ కింద మళ్ళీ ఆ సింక్ అది శుభ్రం క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట, అందుకే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇంకా స్వీటీకి మార్నింగ్ పాలు వేయలేదు కదండి, అందుకోసమని ఇప్పుడు కొంచెం పాలు వేస్తున్నాను. అది పాలు కావాలన్నది అనుకోండి, ఇంకా వెనకాల తిరుగుతూ ఉంటుంది, అది అడుగుతుంది కూడాను. అందుకోసమని కొన్ని పాలు వేసి దాన్ని పెట్టేద్దాం కదా, తర్వాత రైస్ పెడదామని ముందు మాత్రం కొద్దిగా పాలు వేస్తున్నాను. ఇంకా కడిగిన గిన్నెలు అవి ఉన్నాయి కదండి, సింక్ మీద పైన పెట్టేసాను, ఎందుకంటే వాటర్ అది ఉంటే కొంచెం దాంట్లో పడతాయి కదా అని. పాలు చూడగానే చూసారా, ఏదో ఎలకపిల్ల వచ్చినట్టు లోపల నుంచి బయటకు వచ్చింది మా స్వీటీ అండి. మళ్ళీ నేను చూస్తున్నానా లేదని అన్నం పెట్టాను, అది కొన్ని చూసారా, అన్నం పెడితే సగం తిని సగం వదిలేసింది. అది నిన్ను తినిపించాలన్నమాట అండి, తినదే అండి ఇష్టంగాను, నేను తినిపిస్తాను ఇష్టంగా తింటుంది. ఇంకా సరే అని ఎండు రొయ్యలు తీసుకొచ్చారండి, మొన్న తెచ్చారు కదా, అవి ఉంటే వాటికి అవి క్లీన్ చేద్దామని అక్కడ పెట్టాను. పెరుగు డబ్బాలు చూసారా ఎంత బాగా యూజ్ అవుతున్నాయో, ఏమన్నా వేసుకోవడానికి కూడా బాగా పనికి వస్తున్నాయి కూడాను. ఇంకా ఎండు రొయ్యలు అవి తనకి ఎండు రొయ్యలు ఇష్టమాట అండి, నాన్ వెజ్ బాగా ఇష్టంగా తింటారు. ఎండి చేపలు ఎండు రొయ్యలు అటువంటివి నాకైతే అసలు ఇష్టం ఉండదు, తినను కూడా, తక్కువే అండి. అంటే మామూలుగా కూర వేసుకుంటాను కానీ అవి తినడం మాత్రం తక్కువ, తినను. తనకి తీసి వేసేస్తూ ఉంటాను అన్నమాట. ఎండు రొయ్యలు మా స్వీటీ కూడా తినదు, తన కోసమని ఇంకా అవన్నీ ఒలిచి బాక్స్లో వేద్దాం కదా అని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇంకా బాక్స్ ఉంటే అందులో డస్ట్ వస్తుంది కదండి, వేస్ట్ ఇది ఎండు రొయ్యలది, అందులో ఒలిచేసి మంచిగా ఉన్నవి పెరుగు ఆ డబ్బాలో వేసేస్తున్నాను. అందులో వేసేసి అయిపోయిన తర్వాత ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అలా ఎన్ని రోజులైనా సరే ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కానీ చాలా టైం పట్టిందండి, అన్ని ఎండు రొయ్యలు కనిపించాయా, ఒలిచి చేసేసరికి కొంచెమే కనిపిస్తాయి, ఎందుకంటే మొత్తం అంతా తీసేస్తాం కదా తల తోక అన్నీ, అప్పుడు కొంచెం మధ్యలోనే ఉంటుంది కాబట్టి అవి తక్కువగా అవుతాయి. అది తెలియని వాళ్ళు అయితే ఇన్ని ఉన్నాయి కదా అనుకుంటారు, కానీ తీరా అన్నీ మనం ఒలిచి చేసిన తర్వాత కొంచెమే కనబడతాయి. చూడండి మీరు కూడా. ఇంకా కడగడం అవి తీసి పక్కనెట్టేసి తర్వాత ఇంకా బయట వాకిలి అది కడిగానండి, కడిగి ముగ్గులు పెట్టాను. నాకు ముగ్గులు రావు, ఇలా ఏవో వచ్చినంత మట్టికి పెడతాను, అందుకే మీకు ఎక్కువ చూపించను కూడాను.
ముగ్గులు అవిని. ఇంకా ఇలా మొత్తం కడిగి నీట్గాను కొంచెం ముగ్గులు పెట్టాను కదా, బయటికి వెళ్తే ముగ్గు తీసుకురావాలండి. ఇంకా మళ్ళీ లోపలికి వచ్చేసరికి స్వీటీ అదిగోండి అలా పడుకొని ఉన్నది చూస్తుంది. ఇంకా ఎండ్రాయిలు కూడా ఒలిచేసాను, చెప్పాను కదండి చూడడానికి ఎక్కువ ఉంటాయని. ఇవి కానీ ఒలిస్తే అన్ని అయినమాట, తక్కువ కనిపిస్తున్నాయి చూసారా. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.